హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. పిల్లలు, ఇవాళ మీకు ఒక అందమైన నాట్యం చేసే పక్షిని పరిచయం చేయబోతున్నాను. అది ఎవరో చూద్దామా? చిల్డ్రన్, టుడే ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ ఎ బ్యూటిఫుల్ డాన్సింగ్ బర్డ్. షల్ వి సీ హూ ఇస్ ఇట్? దానికి వెనుక పెద్ద రంగురంగుల తోక ఉంటుంది. ఇట్ హ్యాస్ అ బిగ్ కలర్ఫుల్ టేల్ బిహైండ్ ఇట్. వర్షం పడితే ఆనందంగా నాట్యం చేస్తుంది. వెన్ ఇట్ రైన్స్ ఇట్ లవ్స్ టు డాన్స్. అది ఎవరు? హూ ఇస్ ఇట్? మీరు కరెక్ట్గా చెప్పారు పిల్లలు. అది నెమలి. యు టోల్డ్ ఇట్ కరెక్ట్లీ కిడ్స్. ఇట్ ఇస్ పీకాక్. నెమలి, పీకాక్. ఇప్పుడు నెమలి గురించి తెలుసుకున్నాం కదా, మరి దాని మీద గేయం నేర్చుకుందామా? We have learned about Nemali, peacock. Now, shall we learn a rhyme on it? ఉరిమిన మేఘం ఏమన్నది, నెమలిని నాట్యం చేయమన్నది. మురిసిన పాప ఏమన్నది, నెమలి ఈకను తెమ్మన్నది. నెమలి ఈక ఏమన్నది, కృష్ణుని తలపై ఉంటానన్నది. మరోసారి కలిసి పాడదామా? Shall we sing it again together? ఉరిమిన మేఘం ఏమన్నది, నెమలిని నాట్యం చేయమన్నది. మురిసిన పాప ఏమన్నది, నెమలి ఈకను తెమ్మన్నది. నెమలి ఈక ఏమన్నది, కృష్ణుని తలపై ఉండనన్నది. ఈ గేయం ఏం చెప్తుందో తెలుసుకుందామా పిల్లలు? ఈ గేయం వర్షం పడినప్పుడు నెమలి ఆనందంగా నాట్యం చేస్తుందని చెప్తుంది. నెమలి ఈకలు చాలా అందంగా ఉంటాయి. పిల్లలకు నెమలి ఈక చాలా ఇష్టం. శ్రీకృష్ణుడు ఈకను ధరించేవాడు. గేయం నెమలి ఆనందాన్ని పిల్లలకు తెలియజేస్తుంది. This rhyme beautifully describes how the peacock dances joyfully when it rains. Its colorful feathers look very beautiful and attract children's attention. Lord Krishna is also often shown wearing a peacock feather on his crown. This rhyme helps children appreciate the beauty of the peacock and its special significance. ఈ పాఠంలో మనం నెమలితో పాటు ఒక గుణింతపు గుర్తును కూడా నేర్చుకుందాము. ఆ గుణింతపు గుర్తు ఏంటో మీరు గుర్తించారా? In this lesson, along with Nemali, Peacock, we will learn one Gunintapu Gurtu. Can you recognize which Gunintam it is? మీరు కరెక్ట్గా చెప్పారు పిల్లలు. దాన్ని ఎత్వం అంటారు. అది అచ్చుల్లో ఏ అక్షరం గుణింతపు గుర్తు. You said it correctly, kids. It is called ఎత్వం. ఇట్ ఇస్ లెటర్ ఏ గుణింతపు గుర్తు. ఇప్పుడు ఎత్వంని వేరే హల్లులతో ఎలా జోడించాలో చూద్దామా? Now let us see how to blend ఎత్వం with different అచ్చులు. కా కి ఎత్వం ఇస్తే కే, పా కి ఎత్వం ఇస్తే పే, నా కి ఎత్వం ఇస్తే నే. Ka, if we blend it with etvam, it is K. Pa, if we blend it with etvam, it is Pe. Na, if we blend it with etvam, it is Ne. ఇప్పుడు ఎత్వం గుణింతంతో కొన్ని పదాలు నేర్చుకుందామా? Now, shall we learn few words with etvam? వంతెన, bridge. నెల, month. చెరువు, lake. జెండా, ఫ్లాగ్. ఇప్పటి వరకు నేర్చుకున్న పదాలను తరువాతి ప్రశ్నల్లో వాడుదామా? Shall we use the words we have learned till now in the following questions? నదిని దాటడానికి నది మీద ఏం నిర్మిస్తారు? What is built over a river for people to cross? వంతెన, బ్రిడ్జ్. స్వతంత్ర దినోత్సవం రోజున ఏం ఎగరేస్తారు? వాట్ డు వి హాయిస్ట్ ఆన్ ఇండిపెండెన్స్ డే? స్వతంత్రం దినోత్సవం రోజున జెండా ఎగరేస్తారు. వి హాయిస్ట్ ఎ ఫ్లాగ్ ఆన్ ఇండిపెండెన్స్ డే.
జెండా ఫ్లాగ్. మబ్బులు ఏ రంగులో ఉంటాయి? వాట్ కలర్ ఆర్ ద క్లౌడ్స్? మబ్బులు తెలుపు రంగులో ఉంటాయి. ద క్లౌడ్స్ ఆర్ వైట్ ఇన్ కలర్. తెలుపు వైట్. పిల్లలు మీరు నెమలి ఇంకా ఎత్వం గుణింతం గుర్తు గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాము. కిడ్స్, you have learned about నెమలి, peacock and ఎత్వం గుణితపు గుర్తు in this lesson. Let us meet again in a new session.